నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. ఏజ్ పెరుగుతున్నా యాక్షన్లో ఏమాత్రం జోరు తగ్గని హీరోలలో జేసన్ స్టాథమ్ ఒకరు. యాక్షన్ మూవీ లవర్స్కి తన సినిమా వస్తుందంటే పక్కాగా పండగే. అలా తన నుంచి వచ్చిన లేటెస్ట్ యాక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ షెల్టర్. ఇందులో జేసన్ స్టాథమ్, బిల్ నైగీ, బోధీరే ముఖ్య పాత్రల్లో నటించారు. 1 గంట 47 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా జూన్ 12న అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో సహా అందుబాటులోకి వచ్చింది. కథ చాలా సింపుల్. తన గతం నుంచి తప్పించుకుని ఒక ఐలాండ్లో సైలెంట్గా బతుకుతున్న రిటైర్డ్ ఏజెంట్ మైఖేల్ ఒక తుఫాన్ టైంలో ప్రమాదంలో ఉన్న ఒక పాపని కాపాడతాడు. దానివల్ల అతని లొకేషన్ విలన్స్కి తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ పాపని వాళ్ల నుంచి కాపాడుకోవడానికి మైఖేల్ ఏం చేశాడు అనేదే ఈ సినిమా. నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది జేసన్ స్టాథమ్ యాక్షన్. పక్కా రియలిస్టిక్గా ఉండే హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కానీ, గన్ ఫైట్స్ కానీ యాక్షన్ లవర్స్కి బాగా నచ్చుతాయి. ఐలాండ్లో ఆ తుఫాన్ వాతావరణం చూస్తుంటే సర్వైవల్ థ్రిల్లర్ వైబ్ నాకు భలే అనిపించింది. విలన్గా బిల్ నైగీ యాక్టింగ్, అలాగే ఆ పాప క్యారెక్టర్ కూడా సినిమాకి మంచి ఎమోషన్ని యాడ్ చేశాయి. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు నాకు స్టార్టింగ్లో కొంచెం స్లోగా అనిపించింది. హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. కానీ తుఫాన్లో పాపని కాపాడే సీన్ మాత్రం చాలా ఇంటెన్స్గా అనిపించింది. సెకండ్ హాఫ్కొచ్చేసరికి సినిమా స్పీడ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విలన్స్ ఐలాండ్లోకి ఎంటర్ అయ్యాక నాన్ స్టాప్ యాక్షన్, చేజ్ సీన్స్తో ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్గా సాగింది. కాని నాకు కొన్ని విషయాలు అంతగా నచ్చలేదు. కథ మొత్తం మనం ముందే ఊహించేలా చాలా రొటీన్గా అనిపించింది. కొన్ని ఫాస్ట్ చేజ్ సీన్స్లో ఎడిటింగ్ అంత సరిగ్గా అనిపించలేదు. నా వరకు అయితే క్లైమాక్స్ కూడా కొంచెం హడావిడిగా ముగించిన ఫీలింగ్ వచ్చింది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు వద్దు. ఇందులో ఎలాంటి బోల్డ్ సీన్స్ లేకపోయినా యాక్షన్ సీన్స్లో వయలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలతో చూడకపోవడమే మంచిది. ఫ్రెండ్స్తో కలిసి చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. కథలో కొత్తదనం, పెద్ద ట్విస్టులు ఆశించి చూస్తే ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఒక మంచి టైంపాస్ యాక్షన్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ చాయిస్. నా వరకైతే ఈ సినిమాకి 5కి 3 ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.